వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ. దీనికి సంబంధించి మనకి గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 8 అక్టోబర్ 2022 ద్వారా అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి మనకి ఎల్డీసీ డ్రైవర్ అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఈజ్ 28 అక్టోబర్ అనమాట. ఇదైతే మనకి వెల్లింగ్టన్ నిల్గరిస్ తమిళనాడులో అయితే ఉన్నది. ఇది ఈ స్టాఫ్ కాలేజీ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ. ఇంకా కూడా మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ అంటే ఎల్డీసీ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ 1, ఎస్సీ 2, ఎస్టీ 1. ఇంకా కూడా మనకి సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఓజీ గ్రేడ్కి సంబంధించి కూడా 3 అయితే ఉన్నాయి. యూఆర్ 1, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎంటీఎస్ జాబ్స్ 5 అయితే ఉన్నాయి. యూఆర్ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. టోటల్గా అయితే మనకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పే స్కేల్ వచ్చేసరికి మనకి 7th సిపిసి ప్రకారం పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఎల్డీసీ అండ్ సిఎండి ఓజీకి సంబంధించి లెవెల్ 2 అంటే 19,900 రూపీస్ బేసిక్తో అయితే మనకి 63,200 రూపీస్ పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అవుతుంది. అబౌట్ 35,000 అయితే పర్ మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి 18 to 27 ఇయర్స్ అయితే అప్రియది ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి లెవెల్ 1 అంటే 18,000 బేసిక్తో 56,900 రూపీస్ అంటే 30,000 రూపీస్ దాకా పర్ మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి 18 to 25 ఇయర్స్ అయితే అప్రైజ్ ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఇంకా కూడాను 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఎల్డీసీకి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇచ్చారు. ఇంకా టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో అని కంప్యూటర్ మీద అయితే టైప్ చేయగలిగి ఉండాలి. సివిలియర్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్ లేదా ఈక్వలెంట్ అయితే ఉండాలి. ఇంకా కూడా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ వెహికల్స్కి సంబంధించి ఉండాలన్నమాట. ఇంకా 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ఆర్ అండర్టేకింగ్ ఇన్ డ్రైవింగ్ హెవీ వెహికల్స్. ఈ మోటార్ డ్రైవర్కి సంబంధించి అయితే ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి పోస్ట్ అయినప్పటికీ కూడాను ఈ ఎల్డీసీకి లేదు ఎక్స్పీరియన్స్, ఇక అవసరం లేదు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఏజ్ మనకి యాజ్ ఆన్ 28 అక్టోబర్ 2022కి అయితే ఈ 18 to 27, 18 to 25 చూసుకోవాలి లాస్ట్ డేట్ అనమాట. యాజ్ ఆన్ 28 అక్టోబర్ 2022కి మనం చెక్ చేసుకోవాలి ఉన్నదా లేదా అనేది. ఇంకా కూడా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్కి సంబంధించి 40 ఇయర్స్ ఫర్ యూఆర్, 45 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీకి అయితే అప్లికబుల్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఎలాగా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు, హౌ టు అప్లై అనేది. జాబ్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదైతే ఎంక్లోజ్ చేయాలి. ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా మన ఇంగ్లీష్లో అయితే మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ అయితే మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం ఓన్గా సైన్ చేసి ఫోటో అయితే పేస్ట్ చేయాలి. ఇంకా మనకి అక్నాలజ్మెంట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోటో అతికిచ్చి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. ఇంకా ఇతర జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో మనం వాటి మీద కూడా సైన్ చేయాలి. ఆధార్, 10th, 12th, ఇంటర్మీడియట్ మార్క్ షీట్లు, సర్టిఫికేట్లు, ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అవి ఏమైనా ఉంటే వాటి మీద కూడా అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే మనం ఎంకరేజ్ అయితే చేయాలి అప్లికేషన్ వెనకాల. ఇంకా కూడా ఒక సెల్ఫ్ అడ్రస్ మన కమ్యూనికేషన్ అడ్రస్ రాసినటువంటి కవర్ తీసుకొని 10 into 22 సెంటీమీటర్స్ 10 into 22 సెంటీమీటర్స్తో తీసుకొని 22 రూపీస్ స్టాంప్ వేసి దాని మీద ఈ అడ్రస్ అయితే రాయాలి. ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ వెల్లింగ్టన్ నిల్గిరీస్ 643231 తమిళనాడు. ఇదైతే 2 అడ్రస్ రాయాలి. కింద అయితే మన ఫ్రమ్ అడ్రస్ రాసుకోవాలి. మన టాప్లో ఏంటంటే కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్
మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఎంటీఎస్ఆ, ఎల్డీసీనా, లేకపోతే సిఎండి ఆర్డినరీ గ్రేడా, అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మనకి సెలక్షన్కి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ట్రేడ్ స్పెసిఫిక్ ఏదైతే మన ఎల్డీసీ అయితే దానికి సంబంధించి, అలాగా హిందీ, ఇంగ్లీష్లో అయితే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్, ఇక్కడ ఎక్నాలజ్మెంట్ కార్డ్స్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి ఎక్నాలజ్మెంట్ కార్డ్ అనమాట. ఇక్కడ ఫోటో ఇచ్చాలి, మనం సైన్ చేసింది. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ రాయాలి, ఎల్డీసీనా ఎంటీఎస్ అనేది మీ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, డిఓబి, ఆధార్ నెంబరు, ఇంకా ఇక్కడ మనకి ఈ రోల్ నెంబర్ అవైతే వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు 5, 6 అంటే రోల్ నెంబరు అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మిగతావన్నీ మనం ఫిల్ చేయాలి. 1 నుంచి 4 వరకు 1, 2, 3, 4 మనం ఫిల్ చేయాలి. 5, 6 వాళ్ళు ఫిల్ చేస్తారు. అలాగే కింద కూడా ఇదైతే మనం ఫిల్ చేయాలి. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా రాయాలి. లోయర్ డివిజన్ క్లర్క్ లేకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడైతే ఫోటో అతికించాలి, దాని మీద సైన్ చేయాలి మనం. ఇక్కడైతే 10th క్లాస్ ప్రకారం ఫుల్ నేమ్ అయితే రాయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయాలి, మ్యారీడ్ అయితే హస్బెండ్స్ రాయాలి, హస్బెండ్స్ నేమ్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ క్లియర్గా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల, ఎన్ని మంత్సా, ఎన్ని డేసా అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ కేటగిరీ టిక్ ఆన్ చేయాలి, ఏది అప్లికబుల్ అయితే అది. ఇంకా 10th, 12th సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి అంటే 600, 500 అలాగా. ఇక్కడైతే పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ రీమార్క్స్ ఏమన్నా ఉంటే మెన్షన్ చేయాలి. గ్రేడ్లో ఉంటే దాని పర్సంటేజ్ కింద అయితే కన్వర్ట్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. సిఎండి డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు కంపల్సరీగా అయితే దాన్ని మెన్షన్ చేయాలి. ఇంకా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఇంకా ప్రజెంట్ పోస్ట్, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, ఎంత శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అదైతే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట, కరస్పాండెన్స్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, డోర్ నెంబర్తో సహా కంప్లీట్గా ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సేమ్ అయితే కనుక ఈ టిక్ ఆన్ పెట్టేస్తే సరిపోతుంది, సేమ్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మిస్టేక్స్ లేకుండా అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్లేస్, డేట్ వేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన అప్లికేషన్ ఫామ్. కింద ఈ ఎక్నాలజ్మెంట్ ఫామ్స్ క్యాండిడేట్ కాపీ, డూప్లికేట్ కాపీ 2 కాపీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ జిరాక్స్ కాపీస్ ఇందాక చెప్పినటువంటివి, ఆధార్, 10th ఇవన్నీ కూడాను వెనకాల పెట్టేసేసి కవర్లో పెట్టి అయితే పంపించాలి. అదంతే మనకి 28 అక్టోబర్ లోపలైతే ఈ తమిళనాడు ఈ అడ్రస్కి చేరేలోకి పంపించాలి. ఇది ఫ్రెండ్స్ మనకి డిఎస్ఎస్సి వెల్లింగ్టన్ నీలగిరిస్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.